అందరికీ నమస్కారం. గద్వాల మాజీ ఆస్థాన కవి, కవిసింహ, శతావధాని, కీర్తిశేషులు పోపూరి కాశీపతి అవధాని గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము కావ్యాన్ని కావ్య పఠనం చేస్తున్నారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. ఈ శర్మ గారికి స్వాగతం. శ్రీ రమణీ జనక శరన్నారద, శ్రీ రమణీ జనక శరన్నారద, మందారగిరిశ నారద శరణిండి రసమ కవల కీర్తి, వీర బ్రహ్మాభిధేయ విబుధ విధేయ. ప్రారంభంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ప్రార్థిస్తూ రాసినటువంటి పద్యం. దీంట్లో శ్రీరమణీ జనక, శ్రీరమణి అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క తండ్రి సాగరుడు. క్షీరసాగరం తెల్లగా ఉంటుందని కదా. అలాగే శరన్నారద అంటే శరత్కాల మేఘం, ఇది కూడా తెల్లగానే ఉంటుంది. మందారగిరిశ నారద శరణి రసమ కవల కీర్తి. అలాగే పారిజాత పుష్పం, పుష్పాలు స్వర్గలోకంలో ఉన్నటువంటి మందారమనో పారిజాతమనో ఇలా కొన్ని పుష్పాలను చెబుతాం కదా, వాటిల్లో ఆ పారిజాతం లాగా తెల్లగా ఉన్నటువంటి అని. అలాగే మేఘజలం నుండి ఉద్భవించిన నురగలాగా నారద శర డిండీర సమం, అంతటి చక్కని ధవళమైనటువంటి కీర్తి కలిగినటువంటి వీరబ్రహ్మ అని పేరు కలిగినటువంటి ఆ పండితుడికి నమస్కారం, ఆ దేవుడికి నమస్కారం. వీరబ్రహ్మాభిధేయ విబుధ విధేయ. ఇలా ఆయన ప్రార్థన చేసి రెండో ఆశ్వాసాన్ని ప్రారంభించారు. మొదటి ఆశ్వాసం మనం విన్నాం ఇంతకుముందు. ఆ ఆశ్వాసంలో మరి సిద్ధయ్య ఈ కన్నిమల్లయ్యపురం యొక్క మఠానికి చేరారు. ఆయన గురువు యొక్క ఆశ్రయాన్ని పొంది ఉన్నారు. ఈ విషయం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తీసుకెళ్లి పీర్ సాహెబ్కి వాళ్ళకి తెలియజేశారు. ఇప్పుడు పీర్ సాహెబ్ తెలిసిన తర్వాత ఆయన బయలుదేరి తిన్నగా కన్నిమల్లయ్యపురం వచ్చాడు. అక్కడ కుమారుణ్ణి చూసిన తర్వాత ఆయన ఎట్లాగైనా తీసుకెళ్లాలని చెప్పేసి మరి రారా నాయన అని వాడిని పిలుస్తాడు. అనేక రకాలుగా బతిమలాడు. ఎన్ని రకాలుగా బతిమలాడినా వాడు వినడు. ఆ తర్వాత వీడి సంగతి ఇట్లా కాదులే, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొస్తానని చెప్పేసి వాళ్ళ అమ్మను కూడా తీసుకుని వస్తాడు. ఆమె కూడా ఎన్నో రకాలుగా మరి ప్రాధాయపడు. అయినా వాడు రానంటాడు సిద్ధయ్య. నేను గురువు గారి సేవ చేయాల్సిందే, నేను ఇక్కడ ఉండాల్సిందే, తద్వారా నేను ముక్తిని పొందాల్సిందే, నేను మళ్ళీ ముడుమాలకు రావడం కోసం నేను ఇక్కడికి రాలేదు, నేను ఇక్కడే ఉండాలి అని చెప్పి ఆయన స్థిర నిశ్చయాన్ని తెలియజేస్తాడు. అది భరించలేక పీర్ సాహెబు వాడిని కొట్టి తీసుకెళ్దాము, భయపెట్టి తీసుకెళ్దాం అని చెప్పేసి నానా రకాల ప్రయత్నాలు చేశాడు. ఏ ప్రయత్నం ఫలించలేదు. ఫలించకపోతే చివరిగా ఏమనుకుంటాడంటే, వీడిని ఇట్లా కాదు, ఒక నలుగురిని మనుషుల్ని పెట్టైనా సరే దీన్ని తీసుకెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. దానికి కూడా వాడు ఏం చేస్తాడంటే, సిద్ధయ్య వెంటనే బ్రహ్మంగారి చాటుకు వెళ్ళి నిలబడి దివ్యరక్ష అని అక్కడ ఆగుతాడు. అప్పుడు ఆయన పీర్ సాహెబ్ కూడా ఏం చెప్తాడంటే, ఇప్పుడు తొందరపడి ఆవేశపడి ఇలాంటివన్నీ చేయొద్దు, నెమ్మదిగా ఒక 10 రోజులు ఉంటాడు, తర్వాత నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి కూడా అతను కోపగించుకుంటాడు. జీవితకాలాన్ని పెంచాను, పోషించాను, ఇంత చేశాను, అలాంటి వాడిని తీసుకెళ్ళడానికి నాకు హక్కు లేకపోయింది. ఒక 10 రోజులు ఏదో అన్నం పెట్టినందుకు, వాడిని చూసినందుకు వాడి మీద నీకు అధికారం వచ్చింది, నీ సంగతి తెలుస్తానని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి అక్కడే చెబుతాడు. ఏది కడప నవాబుకు ఈ విషయం చేరవేస్తాను, ఆయనకి కంప్లైంట్ చేస్తాను, ఆయనకి చెబుతాను, ఆయన నిన్ను ఏ విధంగా
నా పిల్లాడిని నేను తీసుకెళ్లాలో అది నాకు తెలుసు అని చెప్పేసి ఆయన కడప నవాబు దగ్గరికి వెళ్ళి తన గోడు వేళకోసుకుంటాడు. ఆ తర్వాత కడప నవాబు భటులను పంపించి సిద్ధయ్యని తీసుకుని రండి అని చెప్పి పంపిస్తాడు. ఇది ఈ కథ ఇలా సాగుతూ ఉంటుంది. ఇవాళ మనం దాదాపుగా ఇంతవరకు చెప్పుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో పీర్ సాహిబు కందిమల్లపురంకి వస్తాడు. అక్కడ ఉన్నటువంటి సిద్ధయ్యని చూస్తాడు. వాడితో ఇలా అంటున్నాడు, తనయా నిన్నెప్పుడైనా పని చేయుమటంచు కోపపడినానా, చిటుక్కున దెబ్బగొట్టినాడనా, తను వీడియునిటకు చేరన్యాయమే చెప్పుమా. ఎంతో ప్రేమగా చూశాను నిన్ను, ఏనాడో ఒక దెబ్బ కొట్టలేదు, ఏనాడో ఒక మాట అనలేదు, కోపడలేదు అని చెప్పి తన ప్రేమను తెలియజేస్తున్నాడు, వ్యక్తం చేస్తున్నాడు. దీను విడిన యొక్క నిమిషము ఘన యుగమై తోచుతుండే కావున మీ తల్లిని చేరనేగుదముల్లే తనయా నిరవధిక మందుతర విధితనయా. ఒక్క నిమిషం కూడా ఆగలేకుండా పాపం మీ తల్లి బాధపడుతోంది, ఒక నిమిషం ఒక యుగంలాగా గడుపుతోంది. అలాంటి తల్లిని చూడటానికి వెంటనే బయలుదేరు, వెళ్దాము. నీవులే నీకతన నీ తల్లి నిన్నటి నుండి నేటి వరకు తిని మాని పొగులుతుండగాన పోవుదము ఇలుసేర తీవ్రముగను బయలుదేరుమయ్యా. నేను చూడకపోవడం వల్ల తను తిని మాని పొగులుతోంది, దుఃఖిస్తోంది. సాధారణంగా పిల్లల మీద తల్లికి ఉండేటువంటి ప్రేమ, తండ్రికి ఉండేటువంటి మమకారం ఎలాంటివో ఈ కథ ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. దాన్ని నిజంగా చాలా చక్కగా వ్యక్తం చేశారు ఇక్కడ కవి. ఇందులో కరుణరసాత్మకమైనటువంటి చాలా ఘట్టాలు, చక్కని సంభాషణ నడుస్తుంది. ఈ ఘట్టం అంతా కూడా నాటకీకరణలాగా ఉండొచ్చు, మీది మిక్కిలి కరుణరసాత్మకంగా ఉండొచ్చు. దానికి ఇలా అడిగినందుకు ఆయన ఏం చెప్తాడు, సిద్ధయ్య ఏం చెప్తాడంటే, నేను ముడుమాలకు తిరిగి రావడం కోసం ఇక్కడికి రాలేదు, ఆ ఆలోచనతో నేను ఇక్కడికి రాలేదు, ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను, గురువును కొలవడానికి వచ్చాను, సేవించుకోవడానికి వచ్చాను అని గురువు యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఒక మంచి పద్యంలో చెప్పారు. దుస్తర సంసారద్వయది దాటింప కొమరు మించిన నావ గురుని సేవ. గురువు యొక్క సేవ ఎలాంటిదంటే, సంసార సాగరాన్ని దాటడానికి చక్కని నావ, కొడుకును మించిన నావ గురువు సేవ అని. సాధారణంగా మనకు కొడుకులు పున్నామ నరకాల నుండి రక్షిస్తారు, సంసార సాగరాల నుంచి రక్షిస్తారు అనేటువంటి దానికి దీనికి అపవాదంగా కనిపిస్తుంది. గురువు యొక్క గొప్పతనం అలాంటిది, కొడుకును మించి అని చెప్పటం. రమణీయ మోక్ష సామ్రాజ్యమునకు చేర్ప నిరుపమంబగు త్రోవ గురుని సేవ. మోక్ష సామ్రాజ్యానికి చేర్చడానికి కూడా, మోక్ష సామ్రాజ్యానికి చేర్చడానికి నిరుపమానమైనటువంటి త్రోవ ఈ గురుని సేవ. అంటే గురువు సేవ వల్ల మోక్షం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది అని. అజ్ఞాన వనదగాఢాంధకారమటంపకరమౌ వెరుపుతీవ గురుని సేవ. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించడానికి కూడా ఈ మెరుపు తీగలాగా పనిచేసేటువంటిది గురువు యొక్క సేవ. మెరుపు ఒక్కసారి ఇది వస్తే ఎట్లా అయితే వెలుగు ప్రసరిస్తుందో, అలాగే గురుని సేవ వల్ల కూడా వెలుగు ప్రసరిస్తుంది, అజ్ఞానం అనేటువంటి మూఢాంధకారం తొలగిపోతుంది. శుద్ధతాపత్రయ చుద్ధాదవారింప సురుచిరంబగుజావ గురుని సేవ. ఆకలి బాధ తీర్చడానికి శుద్ధ తాపత్రయాలు కూడా చెప్పాడు ఆయన. 3 తాపత్రయాలు అనేవి 3 అని చెబుతూ ఉంటారు. వాటి ఈ క్షుద్బాధను వారించడానికి చక్కని రుచికరమైనటువంటి జావ కన్నా కూడా ఆ జావ గురువు సేవ అని. పరమ భక్తి ఇంద్రునకు చేవ గురుని సేవ, గురు తపోనిష్టలకు ఠేవ గురుని సేవ. గొప్ప తపోనిష్టలకు కూడా ఠేవ స్థానము గురువు సేవ. దూరిత రుజక ఔషధపు
సేవ గురుని సేవ పాపాలను పోగొట్టడానికి ఔషధంలాగా పనిచేస్తుందిట ఈ గురుని యొక్క సేవ. అట్టి గురుదేవ వీడిరా అనేటులొప్పు. అటువంటి గురువు సేవలు నేను వదిలిపెట్టి ఎట్లా రాగలను, అది ఎట్లా న్యాయము, ఎట్లా సమంజసం అని అడుగుతాను. దానికి తండ్రి ఏం చెప్తున్నాడంటే, మన కులంలో ఎంతమంది లేరు, మన కులంలో కూడా ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ చరణ సేవ చేసి మెప్పించవచ్చు కదా, ఇవల్ల ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరం ఏమున్నది అని వీరసాహెబ్ అడిగాడు. దానికి ఆయన ఏం చెప్పాడంటే, సిద్ధయ్య మళ్ళీ సరసీరుహ మరంద సారంబు గ్రోలెడు తేటి ఉమ్మెత్త పూదేనగునునే వాంఛమానస సరోవరమున విహరించు కలహంస మడుగుల మెలగజనునే విధు కిరణములకపేక్షించెడు చెకోరము ఆశించబోనే నిహార విధను ఎల మావి కావిమోవుల మెక్కు పికరాజము ఈత లేత చిగుళ్ళు మేతగొనునే పూరి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరదేశికేంద్ర పదాంభోజ తీర్థపాన సంతతాభీష్ట సంయుత స్వాంతమిటుల ఇతర గురుపాదములనాశ్రయింపనేర్చు. ఈ పద్యం భాగవతంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి మందార మకరందాలు అనే పద్యానికి మక్కికి మక్కిలాగా అనిపిస్తోంది. సరసీరుహ మరంద సారంబు గ్రోలెడు తేటి ఉమ్మెత్త పూదేనగొనునే. సరస్సులో సరసీరుహాలు పుట్టినటువంటి పద్మాలు, వాటిలో ఉన్న మకరందం యొక్క సారాన్ని కురోలెడు తేటి, తేటి అంటే తుమ్మెద, ఉమ్మెత్త పూదేనగునునే, ఉమ్మెత్త పూలలో ఉన్న మకరందాన్ని స్వీకరిస్తుందా? ఎక్కడో సరస్సుల్లో ఉండేటువంటి పద్మాల్లో ఉండేటువంటి మకరందాన్ని కురోలేటువంటి తుమ్మెదలు ఉమ్మెత్త పూదేనని స్వీకరిస్తున్నారు. వాంఛమానస సరోవరమున విహరించు కలహంస మడుగుల మెలగజనునే. మానస సరోవరంలో విహరించేటువంటి హంసలు మడుగుల్లో తిరగడానికి ఇష్టపడవు కదా. విధు కిరణములకపేక్షించుడు చకోరకం ఆశించబోన నిహార విభను. విధు కిరణములు అంటే చంద్రుడి యొక్క కిరణం. చంద్రుడి యొక్క రాకకు అంటే వెన్నెల కోసం చకోర పక్షులు ఎదురు చూస్తూ ఉంటాయి. అలా విధు కిరణములకు అపేక్షించుడు చకోరము ఆశించబోనే నిహార విభను. మంచు యొక్క కాంతిని ఆశిస్తాయా? కూడా తెల్లగానే ఉండొచ్చు, కానీ వెన్నెలంతా మంచులో కూడా ఆ గుణం ఉంది. తెల్లగా ఉందా, చల్లగా ఉందా, ఇవన్నీ ఉన్నాయి. కానీ చంద్రుడిలాగా ఆ ఆహ్లాదాన్ని అయితే ఇవ్వలేదు. ఎలమావి కావిమోవులమక్కు పిగరాజమీద లేత చిగుళ్ళ మేతగొనునే. మావి చిగుళ్ళను తినేటువంటి పికములు, కోయలలు ఈత లేత చిగుళ్ళ మేతగొనునే. ఈత చిగుళ్ళను తింటాయా? అలాగే ఊరి శ్రీమద్ పోతులూరి వీరదేశికేంద్ర పదాంభోజ తీర్థపాన సంతతాభీష్ట సంయుత స్వాంతమిటుల ఇతర గురుపదములను ఆశ్రయింపనేర్చు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మ గురు పాదాంబుజ తీర్థమును సేవించడానికి ఇష్టపడే మనసు ఇతరులను ఆశ్రయించడానికి ఇష్టపడుతుందా? ఇది ఈ పద్యం. మనం ఇంతకు ముందు అనుకున్నట్టు ఈ పద్యాన్ని కూడా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మందారమకరందమాతుల్యమునదేలు మధుపంబునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదు రాయంచనునే తరంగిణులకు. మందాకిని వీచికలు, నిర్మల మందాకిని వీచికలదు రాజహంస తరంగిణులకు వెళ్తుందా అని. లలిత రసాల పల్లవ ఖాది అయి చెప్పు కోయిల చేరునే కుటజములకు.
రసాల పల్లవ కాది, చక్కని మామిడి చిగుళ్ళు, లేత మామిడి చిగుళ్ళు తినేటువంటి లలిత రసాల పల్లవ కాది కోయిల చేరునే ఉడజములకు. కోయిల వేరే వాటికి వెళ్ళదు కదా, చెట్ల కోసం, వేరే చెట్ల కోసం. ఉడజము అన్న కూడా పొదలు, చెట్లు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమరుకునే సామ్రని హరములకు. చకోరకం, ఇప్పుడు అదే భావం, అవే వరుస వచ్చినాయి ఇక్కడ కూడా. చకోరకాన్ని గురించి కూడా అందులో చెప్పుకున్నాం, అలాగే కోయళ్ళ గురించి చెప్పుకున్నాం, రాజహంస గురించి చెప్పుకున్నాం, అవే వస్తున్నాయి అన్ని. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమరుకునే సామ్రని హారములకు. చక్కమైన మంచు, విహారం అంటే మంచు, వెన్నెలలో తిరిగేటువంటి వెన్నెల కోసం పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం, వాటి కోసం ఎదురు చూసేటువంటి ఈ చకోరకాలు ఇదిగో సాంద్ర నిహారాలకు వెళ్తాయా అని. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత విశేషమత్త చిత్తమేరి ఇతరంబు చేత నేర్చు. 3 లైన్లు ఒకే దీర్ఘమాసం, అందులో కూడా అలాగే 3 లైన్లు ఒకటే మక్కి ఉన్నట్టు అనిపిస్తుంది ఈ పద్యం చూస్తే. ఇలా ఈ కావ్యంలో భాగవతం యొక్క ఛాయలు అనేక చోట్ల కనిపిస్తున్నాయి. సరే, దాన్ని అలా ఉంచుదాం. ఇక్కడ తండ్రి మళ్ళీ ఎప్పుడైతే గురుసేవ మానము, ఇక్కడే ఉంటాను, ఇంతకన్నా వేరే గురువుని ఆశ్రయించడం అని చెబుతున్నాడో, దానికి ఈయన తండ్రి ఏమంటున్నాడో చూడండి. ఎన్ని రకాలుగా పిలిచినా రావు, నీ గద్దరదనం మాను, ఏం చేయాలి ఇలా అయితే? ఓ స్వామి, నీవైనా ప్రేమతో నా కుమారుణ్ణి మా ఇంటికి పంపించి పుణ్యం కట్టుకో అని స్వామిని వీరబ్రహ్మేంద్ర స్వామిని అడిగాడు. అప్పుడు ఆయనకి ఏం చెప్పాడంటే, నాకు లేక ఏదో కుమారుడు కలిగాడయ్యా, అనేక వ్రతాలు నోములు ఏవో దానాలు ఇలా చేసిన తర్వాత పుట్టాడు, అలాంటి వాడిని మళ్ళీ నాకు ఇంటికి పంపించి పుణ్యం కట్టుకో అని చెప్పాడు. అప్పుడు ఆయన కూడా కొంచెం గాలిపడి, సరే సిద్ధ ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళమనే చెప్పాడు, ఆయన కూడా ఉండమనే చెప్పలేదు. చెప్పినప్పుడు అప్పుడు ఆ చెవటంలో కూడా ఒక ధర్మ సూక్ష్మాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావన చేశారు. ఏమిటంటే అది జనగుణాజ్ఞమేర జనదని జగత రాముడటవికే రాజ్యము విడి పెళ్లి మానుకొని భీష్ముండు పితృవాక్య పాలనమునకన్నా పాడిగలదే. పితృవాక్య పాలనం కన్నా వేరే న్యాయం ఉన్నదా? తండ్రి చెప్పిన మాట వినడం కన్నా వేరే న్యాయం ఏం లేదు. అలాగే రాముడు దశరథ ఆజ్ఞ మీదకే అడవులకు వెళ్ళాడు, భీష్ముడు పెళ్లి మానుకున్నాడు పితృవాక్య పరిపాలన కోసం. కాబట్టి ఆ రకంగా తండ్రి పిలుస్తున్నాడు కాబట్టి నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పి ఆయన అన్నప్పుడు దానికి ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఎలా అంటే, ముక్తి చేకూర్చు జగదీశు భక్తితోడ జలగు ప్రహ్లాదుడు ఆత్మేచ్ఛ జరుపభూము జనకు నానతి మీరి మోక్షమును కొనడే. ఆయన భక్తితో ఉన్నటువంటి ప్రహ్లాదుడు హిరణ్యకృష్ణుడు విష్ణు భక్తి వద్దు వద్దు అని చెప్పాడు, ఆయన మనకు శత్రువు అని చెప్పాడు. అయినప్పటికీ తండ్రి ఆనతిని మీరి విష్ణువుని సేవించి తుదకు మోక్షాన్ని పొందలేదా? అలాగే నేను కూడా తండ్రి ఆనతిని మీరి మీ పాదసేవ చేసుకుంటానని చెప్తున్నాడు. దానికి సాధారణంగానే తండ్రి కోపం వచ్చింది. ఇట్లాంటి పురాణాల్లో అనేక కథలు ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పుకుంటారయ్యా, అవన్నీ కాదు, నువ్వు వస్తావా రావా తేల్చి చెప్పమని అడిగాడు. దానికి ఈయన కూడా అంతకన్నా ఖచ్చితంగా చెప్పాడు. ఏం చెప్పాడు? కరుణతోడను వీర సద్గురుడు నాకు కారణం బిచ్చి మోక్ష మార్గమును చూపి స్వాంతమలరగ సెలవు నొసంగు వరకు నేను మాటికి రాను రాను రాను. 3 సార్లు వాడాడు పద్యంలో, రాను 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 ముమ్మారు. 3 సార్లు కూడా రాననే చెప్పాడు కదా. ఏమంటాడు ఈయనంటే, ఆయన నాకు ఉపదేశం ఇచ్చి మోక్ష మార్గాన్ని చూపే వరకు, ఆ తర్వాత నాకు సెలవిచ్చి పంపించే వరకు నేను రాను. ఇక పీర్ సాహెబ్ చేసేది లేక వీడు ఇట్లా వినడు, నేను ఇంటికి వెళ్ళి భార్యను తీసుకొద్దాము, వాళ్ళ అమ్మని తీసుకొద్దాము అనుకున్నాడు. ఆ రకంగానే ఆయన బయలుదేరి వెనక్కి వెళ్ళాడు.
ఇంకా ఇక మాట వినడం నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు ఇతనేం చేశాడు, వేషధారణ మార్చాడు. కాషాయాంబరధారి అయ్యాడు. చూడండి ఏం చెప్తున్నాడు. లాగును నినలాగు బాగుగాదని మార్చి కాషాయ వస్త్రము కటిని దాల్చే. కాషాయ వస్త్రాన్ని ధరించాడట. లాగును నినలాగు బాగుగాదని, లాగు ధరించడం అనే పద్ధతి బాగాలేదని చెప్పేసి కాషాయ వస్త్రము కటిని దాల్చే, కాషాయ వస్త్రం చలనేరదటంచు నల్ల చొక్కాన్ మార్చి కమనీయమగు కావి గౌను దాల్చే. చొక్కాను కూడా తీసాడు, కావి గౌను వేశాడు ఒకటి, కావిరంగు గౌను. తీరుగాదనుచు పకీరు పూసల దండ మార్చి రుద్రాక్షల మాల దాల్చే. మెడలో రుద్రాక్షమాలు కూడా వేస్తుంది. దీబింబదని రూము టోపీను మార్చి లే కావి వల్లియ మస్తకమున దాల్చే. అలాగే ఒక టోపీ, సాధారణంగా ముస్లింలు పెట్టుకునేటువంటి టోపీ, దాన్ని తీసేశాడు. కావి వస్త్రం ఒక దాన్ని తలగానికి చుట్టాడు. అంటే మనకు సాధారణంగా తలకు చుట్టుకునేటువంటి ఒక తలగుడ్డ లాంటిది. ఇలా ఆయన వేషభాషలన్నీ మార్చేశాడు. ఇలా అయిన తర్వాత ఆదమ్మిని తీసుకొచ్చాడు అన్నాడు. ఆదమ్మి వచ్చింది. ఆదమ్మి పీరు సాహెబ్ ఇద్దరు వచ్చేసరికి వేషధారణ చూసి ఆయన కోపం వచ్చింది తండ్రికి. ఎందుకంటే వేషం మార్చేశాడు కదా, మార్చినందువల్ల తండ్రి కోపం వచ్చింది. సుతుడు ఇతడు కాడు రిపుడగు మతముంజెడే వీనిని ఇంకా మర్తింపగయే గతి మనకు వశ్యమగునన సతి ఇట్లని పీరు సాహెబ్ అన్నాడు. సుతుడు ఇతడు కాదు, రిపుడగు శత్రువుడు. ఎందుకు? మతముంజెడే, మతాన్ని చెడి ఇవాళ ఇదిగో ఈ కాషాయ వస్త్రాలు ఇవన్నీ ధరించి దీనిని ఇంకా మర్దింపగయే గతి మనకు వశ్యమగు. వీటిని మర్దించకపోతే ఏ రకంగా వీడు మనకి లొంగుతాడు. అప్పుడు ఆదంబి తొందరపడద్దు, నేను వాడికి నచ్చ చెబుతానని చెప్పేసి నచ్చ చెబుతుంది. కొడుకుని రమ్మని అడుగుతుంది. ఈమె కూడా తనయా నీవు లేని మన నికేతనము అంధకార బంధురంబుగా అదనర్చగాన పెడులండగల మా గృహంబున రాగదయ్య మందిరమునకి. అది అంధకార బంధువులాగా ఉంది, నీవు లేకపోవడం వల్ల ఇల్లు, కాబట్టి నువ్వు రా అని చెప్పేసి పాపం పిలుస్తావు. పిన్ననాటి నుండి ప్రేమతో నిన్నెత్తి పెంచిన ఆమె గాని ఇంచుకైన దోషమెన్నడేని చేసి ఎరుంగం ఇట్లా అలిగి వచ్చుకెందుకయ్య సిద్ధ. ఎప్పుడు నువ్వు ఏదడిగితే అది చేస్తూ వచ్చాము, కొంచెం కూడా మరి మేము దోషం చేయలేదు, తప్పు చేయలేదు, నేను నీ ఎదుట కఠినంగా కూడా లేము, నువ్వెందుకు ఇట్లా అలిగి వచ్చేసావు అని చెప్పి అడుగుతాడు. తర్వాత చెబుతోంది. మరుపు చెందిన అవే మధుమాంసములు తప్ప ఏ పదార్థమేని ఈవు తినక ఎనడేని మేము తిన్నారమే ఎందుకలిగి వచ్చిన ఆడవయ్య సిద్ధ. ఏ తింటే మేము అదే తిన్నాం కదయ్యా. న్యాయముగా మహమ్మదీయ మతములను పుట్టి ఇటుల నుదుట బొట్టు పెట్టి హృదయ ఫలకమందు కసరు తగునటయ్య పరులు నగరటయ్యా. మహమ్మదీయ మతంలో పుట్టి ఈ రకంగా కాషాయ వస్త్రాలు పెట్టుకుని నుదుట బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్ష దండలు వేసుకోవడం అనేది నీకు తగునా? ఇది తెలిస్తే అందరూ కూడా నవ్వుతారు కదా. స్వమత వ్యతిరేకాచారముని ఎవరైనా నేర్పిరా. ఈ స్వమతము వాళ్ళది ముస్లిం మతం కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి నీకు ఎవరైనా నేర్పారా? వ్యతిరేకాచారము నీకెవరైనా నేర్పిరా. తావక చిత్తమునందు పొడమెనా, లేక నీ చిత్తంలోనే నీ మనసులోనే అలా కలిగిందా? యుక్తమే బొట్టుందుడుచుకొని ముతనయా. ఇలా ఆయనకి శుద్ధులు చెప్పింది కొంచెం సేపు. రోగులు సన్నాసులు బైరాగులు ధరించు కావి రంగు అని బాగుగానే తాల్పు మునుపటి లాగున కుళ్ళ ఆయన అంగి లాగును కొనువా. చివరికి వేషాన్ని తీసేసి ఇంతకు ముందులాగానే లాగు చొక్కా ఇవన్నీ వేసుకోమని అడుగుతాను. పెండ్లి నీకు చేయ పిల్లను వెతుకుతున్నాము. వీడి వయసు కూడా పెళ్లిడికి వచ్చింది, పెళ్లి చేయాలనుకున్నాం, పిల్లని వెతుకుతున్నాం. కానీ
నీడు నడదగనిన కులము వారు నిన్ను వెలివేయుడే గాని పిల్లని ఇయ్యగలరే. ఇలాంటి పరిస్థితుల్లో నీకు పిల్లని ఎవరిస్తారయ్యా? అన్ని రకాలుగా బతిలాడినా కూడా, అన్ని సుత్తులు చెప్పినా కూడా వాడు అదే మాట చెబుతున్నాడు. ఒక కులమునకే కాదు నిక్కమునగను సకల దృశ్య ప్రపంచమునకు నేడు వెలియకుట ఎంచుకొనిన నన్నిలను గలుగు కులము వారేమి చేయగలరు తల్లి. ముక్తికాంత నినయ రక్తి కలిగిన నాకు రిక్తకాంత నినయ యుక్తమగునే. ఏమంటాడు? ముక్తికాంతను స్వీకరిద్దాం అనుకునేటువంటి నాకు ఈ రిక్తకాంత నినయ యుక్తమగునే. ఇలా లోకంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూసేసి పెళ్లి చేస్తానంటూ న్యాయమా? పచభక్షములను భక్షింపవిందునకు ఎరుగువాడు గజిరాగిదనునే. దానికి ఒక దృష్టాంతం, మళ్ళీ దృష్టాంతాలంట. పంచభక్షాలు తినడానికి వెళ్ళేటువంటి వాడికి మరి గంజి తాగిస్తానంటాం న్యాయమా? వీరగురు పాదసేవ ప్రాప్తించినట్టి నన్ను పరునెవ్వరేమి యునర్పగలరు. వారణము ఎక్కియున్నట్టి వానికలను సునకముల భీతి కలుగునే సుందయేని. ఏనుగుకి వెళ్ళేటువంటి వాడికి కుక్కతో భయం ఉంటుందా? అలాగే వీర గురువు పాదసేవ కోసం వెళ్తున్న నాకు పరులేమి చేయగలరు నన్ను? ఇలా చెప్పాల్సింది చెప్పాడు పాపం. ఒక మంచి వేదాంత పద్యం చెప్పుకుని ఇవాళ ఇక్కడ ఆపుదాం. లోకమునం గృహంపనడుల్లో తగు చీకటి నూతి లోపలన్ ప్రకటమైన మోహ భవ భాషణ చేయంగున గాఢబద్ధులై పైగరుదెంత నేరక అవజ్ఞతగా నిలుచుండి నేగువారు ఏ కరణిం గ్రహింతురు రహింతురు గాంతురు మోక్ష మార్గము. లోకంలో గృహము అనేటువంటి లోతైన నూతిలో మోహ భవ పాశబద్ధులై గాఢబద్ధులై పైకి రానేరక అజ్ఞానంతో చనిపోయేవారు ఏ విధంగా మోక్ష మార్గాన్ని గ్రహిస్తారు? లోకం అనేటువంటి గృహం, ఆ గృహంలో లోతకు చీకటి నూతి లోపల, అందులో మోహ భవ పాశబద్ధులు, ఈ రకంగా బద్ధమైనటువంటి వాళ్ళు, భవపాశంతో కట్టబడినటువంటి వాళ్ళు పైకి రాలేక అజ్ఞానంతో మునిగిపోతే అవజ్ఞతగా నిలుచుండి నీల్గువారు, చనిపోయిన వారనే రాశాడు. ఏ కరుణం గ్రహింతుడు రహితుడు కాంతుడు మోక్ష మార్గం. ఏ రకంగా వీళ్ళు పైకి వస్తారు, ఏ రకంగా మోక్షాన్ని స్వీకరిస్తారు, ఏ రకంగా ప్రకాశిస్తారు? కాబట్టి ఇలాంటి అవపాశం నుంచి నన్ను బయటపడేయమని, అందులో వద్దు అని. సంసారమైనటువంటి అస్థిరమైనవి కదా ఇవి, భార్య పుత్ర కనకాదులు, ఇవన్నీ కోరికలు, ఇదంతా కూడా లోతైన వేదాంత రహస్యాలు సిద్ధైన అద్భుతంగా వర్ణించండి ఇక్కడ కొంచెంసేపు. దీని తర్వాత మనం సిద్ధయ్యని తీసుకెళ్ళడానికి తాళతో కట్టివేయటం, దాన్ని ఆయన ముందరి చాటున రక్షకోరటం, ఆయన దాన్ని పీర్ సాహిబ్కి నచ్చజెప్పి పంపించడం అనేది రేపు చూద్దాం. బస్. శ్రీ పోకూరి కాశీపతి గారి సిద్ధయోగి చరిత్రము కావ్య పట్టణాన్ని శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు.